మేడారం మహాజాతర ఘట్టం మొదలైంది. నేటి నుంచి 31 వరకు జరిగే వనజాతరకు భారీగా భక్తులు వస్తుండటంతో గద్దెల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మేడారం గద్దెల వద్ద నుంచి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖరన్. గోవిందరాజు పగిడిదిరాజు అందరినీ కూడా గద్దెలపైకి తీసుకొచ్చే ఒక ప్రక్రియ అయితే చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే భక్తులు కూడా భారీ సంఖ్యలో వారు వస్తున్న నేపథ్యంలో ఇటు సమ్మక్క చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తున్నప్పుడు కానీ, ఇటు కేపల్లి నుండి సారలమ్మను కానీ, ఇటు గోవిందరాజు పగిడిద్దరాజు వీరందరూ కూడా గద్దెల మీదకి తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ భారీగా క్రౌడ్ అయితే ఏర్పడుతుంది. దానికోసం 250 మంది పోలీసులు ఎస్పీ ర్యాంక్తో సహా రోప్ పార్టీగా అయితే వీరిని తీసుకొస్తుంటారు. మనం చూడవచ్చు ఇక్కడ రోప్ పార్టీ మొత్తం కూడా ముందస్తుగా ట్రయల్ రన్ చేస్తున్నారు, మాక్ ట్రయల్ రన్ చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను గద్దెల మీదకి తీసుకొచ్చే ప్రక్రియ అయితే చాలా కీలకమైంది. వారిని గద్దెల మీదకి తీసుకొచ్చినప్పుడు భారీగా భక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని గద్దెల మీద తీసుకొచ్చే క్రమంలో రోప్ పార్టీ కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ రోప్ పార్టీ ట్రయల్ మాక్ చేస్తున్న పరిస్థితి, మనతో మాక్ ట్రయల్ రన్ చేస్తున్న పోలీస్ అధికారులు మనతో ఉన్నారు. సరే, ఈ యొక్క రోప్ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఈ సమ్మక్క సారలమ్మను గద్దెల మీద తీసుకొచ్చే ముందు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ముందుగా ఇది మహా జాతర, ఆసియాలోకి వెళ్ళి అతిపెద్ద జాతర మేడారం జాతర. అందరికీ ఫస్ట్ ముందుగా మేము భక్తులకు కోరుకునేది ఏమంటే, ఇంటి నుండి అంటే సేఫ్గా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా మళ్ళీ సేఫ్గా ఇంటికి చేరాలనేది మా పోలీస్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ జాతర అమ్మవారిని తీసుకొచ్చే కార్యక్రమం ఏంటంటే 28వ తారీఖు సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత 29వ నాడు సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకోవడం జరుగుతుంది. మా స్పెషల్ పార్ట్ ఈ రోప్ పార్టీ చాలామంది అంటే 300 మంది దాకా పెట్టడం జరిగింది. కొత్త కానిస్టేబుల్ కూడా వచ్చారు. పాత వాళ్ళతో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అమ్మవాళ్ళను తీసుకొస్తామో, ఎలాంటి పూజ వాళ్ళ ఆచార ప్రకారం దెబ్బతినకుండా తీసుకొస్తామో ఆ క్రమంలో వీళ్ళకు కూడా అందరికీ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తామో అదే విధంగా ఇప్పుడు సేమ్ ప్రాక్టీస్ నిర్వహించడం జరుగుతుంది. మరి గద్దెల మీద తీసుకొచ్చే ముందు భారీగా భక్తులు కూడా వస్తుంటారు. అసలు ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాటిని ఏ విధంగా మీరు పరిష్కరిస్తుంటారు? మేము ప్రతి అంచెల గుడి ముంగట కానీ దారిలో కానీ క్లియరెన్స్ పార్టీ పెట్టుకొని వాళ్ళని క్లియర్ చేసుకుంటా, భక్తులకు కూడా ఎలాంటి ఆటంకం అంటే ఇబ్బందులు కలగకుండా వాళ్ళని సేఫెస్ట్గా పక్కకు జరిపేసి పూజారులను కూడా ఇబ్బందులు కలగకుండా మనం